రాజధాని ప్రాంతంలో ఏదైతే ఉందో రైతులకు ఇస్తున్నటువంటి ఎట్నబుల్ ప్లాట్ల పనులు అయితే ఆ యొక్క ప్రాంతాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రాజధాని ప్రాంతాలంతా కూడా ఎక్కడ చూసినా సరే రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ పోల్లు కానీ బయట కనపడే పరిస్థితి అయితే ఉండదు. దాదాపు మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా రైతులకు ఇచ్చేటువంటి ఎట్నబుల్ ప్లాట్లు జరిగే ప్రదేశం అయితే ఉన్నాము. జోన్ 17 పక్కన N17 పక్కన జోన్ 4లో అయితే ఉన్నాం. విజువలైజ్ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను పట్టుకున్నటువంటి ఈ పైప్ లైన్ వచ్చేసి ఇది సంబంధించి చూసుకోవచ్చు. ఈ పైప్ లైన్ దీని ద్వారా ఈ పైప్ లైన్ ద్వారా టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి వైరింగ్ అయితే అంతా మొత్తం దీనిలో అయితే ఉంటుంది. ఈ పక్కన చూసుకుంటే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వైస్ అంతా కూడా దీనిలో ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇట్లా అండర్ గ్రౌండ్ ద్వారా ఈ పైప్ లైనింగ్ అంతా వైర్లు అయితే రావడం జరుగుతుంది. మామూలుగా పైన ఏదైనా కరెంటు వైర్లు అంటే పోల్స్ అయితే వేస్తారు, ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉంటుంది. దానికి భిన్నంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ రకంగా రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు జరిగే ప్రతి ప్రాంతంలో కూడా ఏ బిల్డింగ్ వర్క్ కానీ డెవలప్మెంట్ ఏరియాలో కానీ డెవలప్మెంట్ ఏరియా చూసినా దీంతో పాటుగా రెట్నబుల్ ప్లాట్ ఏరియా చూసినా ఏ ఏరియాలు చూసినా మొత్తం అంతా కూడా పైకి అయితే ఏం కనపడే పరిస్థితి ఉండదు. అంతా అండర్ గ్రౌండ్ వర్కింగ్ అయితే జరుగుతుంది. దీని పక్కన చూసుకోవచ్చు. ఈ పైప్ లైన్ పక్కన ఉన్నటువంటి చూసుకుంటే అది డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఆ డ్రైనేజీ కూడా సంబంధించి కూడా ఏదైతే ఉందో ఎంత స్ట్రాంగ్గా కట్టారని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. పైన ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో సింగపూర్ తరహాలో అంతర్జాతీయ సంబంధించినటువంటి ఈ రాజధాని నిర్మాణం చేస్తామని మాట ఇచ్చారో దానిలో భాగంగా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణం చేసే పనులన్నీ కూడా నూతన టెక్నాలజీతో అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యొక్క పనులు అయితే చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా రాజధాని ప్రాంతం అంతా కూడా నిర్మాణం చేసే పనుల్లో కానీ ఈ యొక్క కంపెనీల్లో కానీ ఈ సంబంధించినటువంటి రైతులకు ఇచ్చేటువంటి రెట్నబుల్ ప్లాట్లో కానీ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడా సరే భవిష్యత్తులో ఈ డెవలప్ అయిన తర్వాత పైకి పైన ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇట్లా ఏదైనా టెలికమ్యూనికేషన్ అలాంటివి ఏమి ఉండదు. ఈ వర్క్ అంతా కూడా కింద అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ ద్వారా అంతా అండర్ గ్రౌండ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక సిగ్నల్ ఒక రూమ్ అయితే కంట్రోల్ రూమ్ లాగా ఉంటుంది. కంట్రోల్ రూమ్లో ఏ వైర్ ఎక్కడి నుంచి ఉంది, ఏది ఎక్కడ బ్లాక్ అయింది, ఒకవేళ ఏదైనా ఫర్దర్గా ఏదైనా క్రాక్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడి నుంచే దీని అంతా రెక్టిఫై చేసి రిమోట్ ద్వారా చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయితే చూడటానికి కూడా రైతులకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట చెప్పాడు, ఈ రోజున చేసి చూపించాడు అని చెప్పుకునే రకంగా తయారవుతుంది. ఈ పనులు కూడా శరవేగంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఇదంతా పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయి రైతులకి ఈ యొక్క రెట్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా చాలా చూడటానికి కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా ఎక్కడ ఉన్నామా అనేది కూడా చాలా అనుమానం అయితే ఉంటుంది. అంత డెవలప్ అయితే చేస్తారు. పైన కూడా ఎట్లాంటి కరెంటు పోల్లు కానీ ఈ సంబంధించినటువంటి టెలికాం పోల్లు ఏమీ కనపడదు. అంతా అండర్ గ్రౌండ్లోనే వస్తుంది. రాబోయే రోజులకు సంబంధించి ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీని మొత్తం అమరావతిలో ఉపయోగిస్తుంది చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్ S4 మీడియా వడ్లమాన్ ఏరియా నుంచి.